వెనకాల ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, వినద్దాం. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగోతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల దంట బలపు తేనెల పంట పండించుకొని పరవశించి పోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి నీవాడు, నీలోనే ఉన్నాడు. అక్షరమై నీ మనసు వెలిగితే నీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గుర్తుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణునప్పుడు హఠాలు మని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే కలవ్యుడు. బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లయనే శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురికలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. ఉంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి.
పాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యము. ఆమె ఎవ్వరో కాదు సుమ, ఆడపడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో నీవే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులో